ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गजाननमहर्निशम् अनेकदं भक्तानां एकामेकपदीमनेकचतुरामेकासप्रियां एकाग्रस्थिरपूजनादरगुणसंयुक्तां नैकामेकधुरावहासमपदामेकैकधर्मस्थितिम् సభకు నమస్కారం. భారతభారతి అక్షరార్చన బ్యాలెన్స్ ఉంది సార్. వారిని అన్మ్యూట్ చేసుకోమని చెప్పండి సార్. సార్ సార్ ఒక్క నిమిషం సార్. శ్రీనివాసరావు గారు వినపట్లేదు సార్. సార్కి ఏదో వినపట్లేదు. అదే మనకు వినపడుతుంది సార్ది, కానీ సార్ది వినపడట్లేదు. లేదు సార్ వినపట్లేదు. వినిపించట్లేకపోతే మీరు ఒక్కసారి ఆఫ్ చేయండి సార్. ఆఫ్ చేసి మళ్ళీ వచ్చేయండి. మొత్తం క్లోజ్ చేయండి. క్లోజ్ చేసి మళ్ళీ ఎంటర్ కండి. సార్ని అన్మ్యూట్ చేసుకోమనండి సార్. ఇక్కడైతే మ్యూట్ అయి ఉన్నది. లేదు సార్, మ్యూట్ అయి ఉన్నారు. అది అన్మ్యూట్ చేసుకుంటే సరిపోతుంది. కాదు సార్, సార్కి అసలు మన మాటలు వినపట్లేదు. అది చెప్పేది సార్. మీరు క్లోజ్ సరే. ఇప్పుడు క్లోజ్ చేశారు కదా మీరు. 7480804443 కోర్ట్ మీరు అన్మ్యూట్ చేసుకొని ఉండండి. అంటే మైక్ COURT ఎస్ సార్. అంతే. మీరు ఇప్పుడు మాట్లాడండి సార్. మీరు ఫోన్ పెట్టేయండి. వినపడుతుంది సార్. ఫోన్ పెట్టేసాను. వినిపిస్తుంది సార్. నేను చెప్తున్నాను. భారత భారతి అక్షరార్చన వాక్స్థలి సమూహం నిర్వహిస్తున్నటువంటి వేద సూక్త కౌముది. మీ మాట నాకు వినిపించట్లేదా? మా మాట వినిపెట్టలేదా? మీ మాట నాకు వినిపించలేదా? సరే పర్వాలేదు. మీరు మాట్లాడి వినపడితే మాకు సరిపోతుంది కదా. నేను చెప్తాను సార్. ఇప్పుడే వేద సూక్త కౌముది 4వ భాగం. ఈరోజు గణపతి అథర్వ శీర్షోపనిషత్. మీ మాట నాకు వినిపించలేదా? మైలాడ్ శ్రీనివాసరావు గారు మాట్లాడతారు. వారిని తన ప్రసంగాన్ని కొనసాగించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. మీ మాట నాకు వినిపించలేదండి సార్. మీరు ఇప్పుడు మాట్లాడొచ్చు సార్. నేను చెప్పడం అయిపోయింది. ఇప్పుడు నా మాట మీకు వినిపిస్తుందండి? మా మాట వినిపిస్తుంది సార్. మీరు ప్రసంగం కొనసాగించండి. నా మాట వినిపిస్తుంది అయితే సంతోషం. అలాగే. ఇప్పుడు నేను ఫోన్ ఆపేసిగా ఇంకా మీరు ఫోన్ ఆఫ్ చేసేసి మీరు నేరుగా మాట్లాడండి. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఇది వైదికమైనటువంటి మంత్రం. భారత భారతి సహృదయ అక్షరార్చన వాక్స్థలి ఈ త్రివేణి సంగమం చేస్తున్నటువంటి ఈ అమోఘ అక్షర అర్చన కార్యక్రమంలో ఈవేళ 4వ ప్రసంగాన్ని నేను కొనసాగించడానికి ప్రయత్నిస్తాను. వ్యశేమ దేవహితం యదాయుః. చాలా గొప్పదైనటువంటి వాక్యం. అన్ని వాక్యాలు గొప్పవే. ఈ వాక్యం
గురించి ఇవాళ అనుకుందాం. యశేమ దేవ హితం యదాయు. వేదంలో ఉండేటటువంటి సూక్తాల్లో ప్రతి పదానికి లోతు అర్థం ఉంటూ ఉంటుంది. దాన్ని బట్టే అర్థం వ్యాఖ్యానింపబడుతూ ఉంటుంది కూడా. హితం అనే మాట ఒకటి ఉంది, ప్రియం అనే మాట ఒకటి ఉంది. హితము ప్రియము ఒక్కటి కాదు కాదు కాదు. ప్రేయస్సుని కలిగించేది ప్రియం, శ్రేయస్సుని కలిగించేది హితం. ప్రేయస్సు అంటే ఇహలోకంలో ఉండే సుఖాలు, వీటన్నిటినీ కలిగించేది ఏదో అది ప్రేయస్సు. 58 సంవత్సరాలకు రిటైర్ అయిపోతున్నాం. అకస్మాత్తుగా ప్రభుత్వం వారు 3 ఏళ్ళు పెంచారు. అబో ఎంత ఆనందం! అది ప్రేయస్సు, శ్రేయస్సు కాదు. ఇంకా రేపు మనం రిటైర్ అయిపోతున్నాం అన్నప్పుడు 65కి పెంచాం, అది కూడా ప్రేయస్సే, శ్రేయస్సు మాత్రం కాదు. ఈ ప్రేయస్సుని ఆలోచించి అబో ఎంత అదృష్టం ఎంత అదృష్టం అని మనం అనుకుంటాం. కానీ భగవంతుని దృష్టిలో మాత్రం ప్రేయస్సు గొప్పది కాదు, శ్రేయస్సు మాత్రమే గొప్పది. ఆ ప్రేయస్సుని ప్రియం అంది శాస్త్రం, ఆ శ్రేయస్సుని హితం అంది అదే శాస్త్రం. మహానుభావులైనటువంటి సంస్కృత ఆంధ్ర కవులందరూ కూడా ఏదో సమ్మానాలని పొందాలని, పుస్తకాలు రాసుకుని అమ్ముకోవాలని, అందుకోసం వాళ్ళు గ్రంథాలని రాయలేదు. శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్, అది వాళ్ళ లక్ష్యం. కైవల్య పదాన్ని చేరడానికయ్యా నేను రాస్తున్నాను. బమ్మెర పొత్తన మధ్య శ్రీవాణి గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్య విహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయః త్రిపురుషా పస్సురైర్భూయాసు పరమేశ్వరంబుజ. స్పష్టంగా చెప్తూ శ్రేయసే, చివరిలో శ్రేయసే. భూయాసు పురుషోత్తమాంబుజ భవ శ్రీకంధరా శ్రేయసే. నేను శ్రేయస్సు కోసం ఇది రాస్తున్నాను అని స్పష్టంగా నన్నయ మహాకవి, ఆదికవి యథార్థంగా తెలియజేశాడు. తాను వ్రాయబోయేటటువంటి కథ భారతం, దాన్ని స్వయంగా శ్రేయస్సు కోసమే నేను రాస్తున్నాను అన్నాడు ఆయన. జాగ్రత్తగా గమనించాలి. దేవహితం యదాయు. హితము అంటే ప్రేయస్సు, అక్కడి లోకానికి సంబంధించినటువంటి సుఖం లేనితనం, దుఃఖం లేనితనం, దుఃఖం అస్సలు ఎరగనటువంటి తనం, సుఖ దుఃఖాలకి అతీతమైనటువంటి స్థితికి వెళ్ళేటటువంటి తనం. ఇక్కడ సుఖం ఉంటుంది, దుఃఖం ఉంటుంది. సుఖానికి పొంగిపోవడం, దుఃఖానికి లొంగిపోవడం, కుంగిపోవడం ఉంటుంది. అక్కడ అసలు సుఖ దుఃఖ అతీత స్థితి ఉంటుంది ఆ లోకంలో. అటువంటి శ్రేయస్సు కోసం నేను రాస్తున్నాను. ఆదికవి అయినటువంటి మహానుభావుడు, వాక్ అనుశాసనుడు ఆ మాట అన్నాడు. ఎందుకని? తాను వేదంలో ఉండే విశేషాన్ని మాత్రమే మనకందరికీ తెలియచేయాలి అనే అభిప్రాయంతో. అందుకనే ఈ దృష్టిని గ్రహించినటువంటి అందరూ భరతం పంచమో వేద. లోకంలో 4 వేదాలు అందరికీ తెలిసినవి, కానీ ఇది పంచమ వేదము, 5వ వేదము అన్నారు. ఎందుకని? కేవలం వేద దృష్టితో హితాన్ని అంటే శ్రేయస్సుని మాత్రమే దృష్టిలో పెట్టుకుని రాసినటువంటివి అని. అందుకని తెలుగు కవులు అందరూ కూడా చూడండి, కవిత్వం వచ్చేసింది కదా అని అమాంతంగా శతకాలు అవి ఇవి పుస్తకాలు రాసేసుకుని ఏమీ చేయలేవాడు. నన్నయ భట్టు జన్న మొనరించను, నన్నయ భట్టు తణుకు తూర్పునన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తణుకుకి తూర్పు ప్రాంతంలో బ్రహ్మాండమైన యాగాన్ని చేసి ఆయన భారత రచనకి ఉపక్రమించాడు అని పద్యం కనిపిస్తుంది. తిక్కన మహాకవి యజ్ఞాన్ని చేసి సోమయాజి అయిన తర్వాత మాత్రమే నేను రాస్తున్నాను కాబట్టి తిక్కన సోమయాజి అన్నాడు. ఎర్రన మహాకవి కూడా యాగాన్ని చేసి
ఎక్కడ నేను లోకానికి నేను ఈ భారత గ్రంథాన్ని రాయడం ద్వారా ప్రేయస్సు ముఖ్యం, ఇహలోక సుఖదుఖాలు ముఖ్యం అనే అభిప్రాయం పాఠకునికి కలుగుతుందో అని భయపడి ఆ ఇద్దరు ఏ విధమైనటువంటి యాగాలని చేసి మాత్రమే ఈ భారత గ్రంథానికి ఆంధ్రీకరణకి ఉపక్రమించారో తాను కూడా ఆ శ్రేయో మార్గాన్ని, హిత మార్గాన్ని లోకానికి అందించాలనే అభిప్రాయంతో పరమ భక్తితో శ్రద్ధతో యజ్ఞ బుద్ధితో యాగాన్ని చేసి మాత్రమే ఆయన ప్రారంభించాడు. ఇప్పటికీ మనం వెళ్ళి కానీ చూసినట్టయితే ఎర్రన ఉండేటటువంటి ఆ ప్రదేశం గుడ్లూరు సమీపంలో ఉంటుంది. యాగాన్ని చేసినటువంటి ప్రదేశం కనిపించి తీరుతుంది మనకి. అక్కడ ప్రత్యేకమైన ఫలకాన్ని కూడా పెట్టారు, ఎర్రన మహాకవి యాగాన్ని చేసినటువంటి చోటు అని. బమ్మెరపోతం అయితే శ్రీకైవేయ పదంబు చేరుటకునై. ఇక శ్రీనాథుడు మొదలైన వాళ్ళందరూ కానీ చూసినట్టయితే బ్రహ్మాండాది మహాపురాణ చయ తాత్పర్యార్థ నిర్ధారిత బ్రహ్మజ్ఞాన కళానిధానం. అన్ని పురాణాలని చదివి పురాణాల సారమైనటువంటి హిత మార్గాన్ని, శ్రేయ మార్గాన్ని లోకానికి అందించాలనే అభిప్రాయంతో అంత జాగ్రత్తగాను యజ్ఞాలని యాగాలని చేసి వ్యక్తులందరినీ కూడా ఈ లోకం ముఖ్యం కాదు, ఆ లోకం ముఖ్యమనే అభిప్రాయాన్ని వ్యక్తీకరించేలా, నేను చేయగలిగేలా నా రచన ద్వారా వాళ్ళందరూ శ్రేయో మార్గాన్ని మాత్రమే ఎంచుకునేలా నా రచన అందరికీ సహకరించాలనే అభిప్రాయంతో నమస్కృతులని చేసి మరి కావ్యాలని రాశారు. బాగా గమనించుకోవలసినటువంటి విషయం, ధర్మరాజు మొత్తం ఉండేటటువంటి తమ్ముళ్ళు ద్రౌపది ఇటుపక్క, అటుపక్క 9 కౌరవులు, తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు, ఇటు భీష్ముడు, కర్ణుడు, విదురుడు అటుపక్క మనకు కనిపిస్తారు కౌరవ పక్షంలో. ఎంత గొప్ప ప్రణాళిక భారతానికి అంటే దేవహితం యదాయు, దేవతలకి ఏది ఇష్టం ఉంటే దేవతలకి దేవహితం యదాయు. దేవతలందరూ మన శ్రేయో మార్గానికి తీసుకువెళ్ళాలి, మన స్థాయిని పెంచాలి అని ఆలోచించిన వాళ్ళే తప్ప ఈ లోకంలో నువ్వు సుఖంగా బ్రహ్మాండంగా ఉంటే చాలు మాకు ఆనందం ఎక్కడా అనలేదు అనలేదు అనలేదు. అంచేతనే దేవహితం యదాయు. అవును, శ్రేయో మార్గం గొప్పది, ప్రేయో మార్గం తక్కువది అని మాకు ఎలా తెలియచేస్తావు అని అడిగితే భారత గ్రంథాన్ని ముందుంచి అలా అడుగుతున్నావా? ప్రేయో మార్గానికి సంబంధించినటువంటి వాళ్ళు 100 మంది కౌరవులు. ఈ కౌరవులందరినీ కన్నటువంటి ధృతరాష్ట్రుడు, వాళ్ళకి తప్పనిసరిగా సహకరించినటువంటి భీష్మ ద్రోణ మహానుభావులు, వారితో పాటు అదే వయసులో ఉన్నటువంటి బాహ్లికుడు సోమదత్తుడు మహానుభావులైనటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా కేవలం ప్రేయో మార్గాన్ని అవలంబించిన వాళ్ళు. ఎందుకని? నిజానికి ధృతరాష్ట్రుడు గుడ్డివాడు అయినటువంటి కారణంగా, అంధత్వం ఉన్నవాడికి రాజరిక హక్కు లేదు కాబట్టి, రాజరికపు హక్కు లేదు కాబట్టి రాజ్యంలో వాడి సూది మొన మోపిన అంత కూడా వాళ్ళకు వచ్చే అవకాశం లేదు. అయినా ప్రేయో మార్గం ద్వారా సగం రాజ్యాన్ని కాజేసేసారు. అవో ఎంత గొప్పవాళ్ళం అనుకున్నారు. అది ప్రేయస్ అంటే. ఎదుటి వాని ఆస్తిని తన దగ్గరికి అన్యాయ వక్ర మార్గాల్లో స్వయంగా తీసుకోవడం, అబో నేను చాలా గొప్పగా ఉన్నాను అని అనుకోవడం, అది ప్రేయో విధానం. ప్రియాన్ని కలిగించడాన్ని ప్రేయో మార్గము అంటారు. అదబ్బో మాకు చాలా సంతోషంగా ఉంది అని అనుకున్నారు. అక్కడితో ఆగితే కథ బాగులేదు. ఎప్పుడైతే ఈ ఆలోచన కలిగిందో ఆ మిగిలిన మాత్రం పాండవులకు ఎందుకు ఉండాలి అని ప్రారంభించారు. అదిగో అది ప్రేయస్సు అంటే. లోకంలో దుఃఖాన్ని ఎవరు తెచ్చుకుంటున్నారు అంటే, దుఃఖాన్ని కొద్దిగా కలిగించేటటువంటి అంశం తన దగ్గర ఉన్నప్పుడు ఇది సుఖం అని అనుకోకుండా, దుఃఖాన్ని కలిగించే అంశం తనకి చేరిందనే విషయం తెలిసి కూడా మరికొంత దుఃఖం కోసం ప్రియాన్ని తనకి తాను ఏర్పాటు చేసుకునేవాడు
వాడు నిజమైనటువంటి ప్రేయో మార్గాన్ని అవలంబించిన వాడు. భారతం తెలియజేస్తుంది. నిజానికి ఆ అర్ధరాజ్యం గురించిన ఆలోచనే కౌరవులకి లేకుండా ఉంటే వాళ్ళు అమోఘంగా శ్రేయో మార్గాన్ని అవలంబించిన వాళ్లే అయ్యుండేవారు, హిత విధానానికి వెళ్ళి ఉండేవారు. అంచేత మొత్తం 100 మంది కౌరవులు కూడా వాళ్ళు ప్రేయో మార్గానికి చెందినవాళ్ళు. దేవహితం యుదాయు, దైవ మార్గం ప్రకారం, దైవానికి ఇష్టమైనటువంటి హిత మార్గం ప్రకారం శ్రేయస్సుని పొందాలి అని ఆలోచించినటువంటి వాళ్ళు పాండవులు. అంచేతనే ధర్మరాజు యమధర్మరాజు అంశలో కలిగాడు, భీముడు వాయుదేవుని అంశలో కలిగాడు, ఇంద్రుడు అర్జునుని అంశలో కలిగాడు, నకుల సహదేవులు ఆశ్వదేవతల అంశలో కలిగారు, ద్రౌపది స్వయంగా అగ్ని నుండి అలా సంజాత పుట్టింది. యాగగుండం నుంచి మహానుభావుడు ద్రౌపదుడు చేస్తుంటే దాంట్లోంచి ఇద్దరు కలిగారు, దృష్టద్యుమ్నుడు ద్రౌపది. వాళ్ళిద్దరూ ఆ యోనిజులు. ఆలోచించి చూడాలి. అంచేతనే భగవద్గీత ప్రారంభంలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ఈ రెండు విభాగాలు చేసుకోవాలి అని మహానుభావులు వ్యాఖ్యలో తెలియచేశారు. ధర్మక్షేత్రం ఎప్పుడూ కూడా శ్రేయో మార్గాన్ని ఇచ్చేది అవుతుంది, కురుక్షేత్రం ఎప్పుడూ కూడా ప్రేయో మార్గాన్ని ఇచ్చేది అవుతుంది. కురుక్షేత్రంలో విజయం కానీ సంభవించినట్టయితే అబో మాకు విజయం లభించింది, మొత్తం హస్తికుల రాజ్యం మాదే అని అనుకుంటారు కౌరవులు. అది ప్రేయో మార్గం. అంటే కేవలం ప్రియాన్ని కలిగించేటటువంటిది, ఆత్మ ఆనందాన్ని కలిగించేది తప్ప నిజమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది కాదు. అంచేతనే ధృతరాష్ట్రునితో సంజయుడు మాట్లాడుతూ ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని ధృతరాష్ట్రుడు వేసిన ప్రశ్నకి సమాధానాన్ని ప్రారంభించాడు సంజయుడు. ఈ శ్రేయో మార్గాన్ని అవలంబించినటువంటి పాండవులు ప్రేయో మార్గానికి ఇష్టంతో ఉండి అవలంబించిన మా కౌరవులు ఎలా యుద్ధాన్ని చేశారు అని అడిగాడు. ధర్మక్షేత్రే వాళ్ళది శ్రేయస్సుని కలిగించుకునేటటువంటి, హితాన్ని పొందించేటటువంటి మోక్ష మార్గం. కురుక్షేత్రే ప్రేయస్సుని కలిగించుకునే లౌకికమైన ప్రీతి కోసం, తృప్తి కోసం, ఆత్మ ఆనందం కాకుండా శారీరక భోగ ఆనందం కోసం మా వాళ్ళు చేస్తూ ఉంటే యుయుత్సవ, సుఖాన్ని మాత్రమే లౌకికంగా చూసుకుంటూ ఈ ప్రేయో మార్గానికి ఇది కాదు, ఆ లోకం గొప్పది అని ఆలోచించేటటువంటి ఆ శ్రేయో మార్గానికి యుయుత్సవ, ఇద్దరికీ యుద్ధం గట్టిగా జరగడానికి వచ్చినటువంటి వేళ మామకాహ, ధృతరాష్ట్రుడు అంటున్నాడు మాది ప్రేయో మార్గం కాబట్టి, లౌకికమైన సుఖాలే ఇష్టమైంది కాబట్టి మామకాహ నా వాళ్ళు, పాండవాశైవ ఆలోకమే గొప్పది అని ఆలోచించేటటువంటి ఆ పాండవులు కిం అకుర్వత, ఆలోచించి చూడండి. యుద్ధానికి వచ్చినటువంటి ఇద్దరు, దెబ్బలాడుకోవడానికి సిద్ధమైన ఇద్దరు, యుత్సవ ఒకళ్ళని ఒకళ్ళు యుద్ధం చేసుకుని గెలవాలనే ఆలోచనలో ఉన్నప్పుడు కిమకుర్వత సంజయ, ఇద్దరు దెబ్బలాడుకోవడానికి వచ్చారు, ఏం చేశారు అంటే దెబ్బలాడుకుంటారు, అంతకంటే ఉంది. శ్రేయో మార్గం గొప్పదా, ప్రేయో మార్గం గొప్పదా అని చెప్తున్నారు. అంచేతనే పూర్వపు రోజుల్లో ఉత్తరాలు రాసుకునేటటువంటి విధానం ఉన్న రోజుల్లో మా శ్రేయోభిలాషులైనటువంటి మీకు అని చెప్పి రాస్తూ ఉండేవారు. శ్రేయోభిలాషులు అంటే మమ్మల్ని ఈ లౌకికమైనటువంటి సుఖాలని తాత్కాలికంగా అనుభవించేలా చేస్తూ మా గమ్యం మాత్రం ఆ లోకానికి వెళ్ళి ఆనందాన్ని పొందేటటువంటి స్థితికి పైకి ఎదిగేలా చెయ్యాలి అనే అభిప్రాయాన్ని కలిగించేటటువంటి మీకు నమస్కారం అని. రాజులైనటువంటి వాళ్ళందరూ కూడా ప్రేయో మార్గం అంటే లౌకికమైనటువంటి సుఖాలకి సంబంధించినటువంటి అన్ని భోగాలని అనుభవిస్తూ యుద్ధాలను చేసినా, మరోటి చేసినా
భగవంతుడికి అనేక ఆభరణాలని, మళ్ళని, మాన్యాలని అన్నిటినీ ఇస్తూ అందరి చేతను దైవ మార్గం అవలంబింపబడేలా చేయడానికి అలా పెద్ద పెద్ద ఎత్తైనటువంటి దేవాలయాలని, పూజా పురస్కారాలని ఏర్పాటు చేసింది శ్రేయసే. ఆ లోకానికి వెళ్ళే దృష్టితో ఉండుండయ్యా, ఈ లోకం శాశ్వతం కాదని తెలుసుకోండి. సకల లౌకిక భోగాలని అనుభవించేటటువంటి మేము అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నాం. ఆ లోకమే గొప్పదనే యథార్థాన్ని మీకు వివరించి చెప్తున్నాం అని వాళ్ళు ఉదాహరణప్రాయంగా నిలబడి ఈ విశేషాలన్నింటినీ తెలియజేశారు. వర్షార్థమష్టౌ ప్రయతేదమాసాన్ నిషార్థమర్థం దివసే యతేత వార్ధక్య హేతోర్వయసానవేన పరత్ర హేతోరిహ జన్మనా చ. కృష్ణదేవరాయలు మారువేషంలో అలా వెళ్ళిపోతూ ఉంటే చక్కగా రాత్రిపూట భోజనాన్ని ముగించినటువంటి ఒక బ్రాహ్మణుడు ఆ ఇంటి అరుగు మీద పడుకుని ఈ శ్లోకాన్ని ఉచ్చైర్నాదంతో గట్టి గొంతుతో చదువుతూ వినిపించట. వర్షార్థమష్టౌ ప్రియతేదమాసాన్. వర్షకాలం 4 నెలలే ఉన్నప్పటికీ కూడా మిగిలిన 8 నెలల్లోనూ కూడా వర్షకాలంలో ఏ ఇబ్బంది వస్తుందో అని, ఆ రోజుల్లో ఇలాంటి సౌకర్యాలు లేవు కాబట్టి ఎండుగట్టెల్ని మిగిలిన వాటిని అన్నిటినీ కూడా, అలాగే పాకకి చిల్లులు లేకుండా ఉండేలా చేసుకునేటటువంటి ఇల్లు కప్పుకునే విధానాన్ని అన్నిటినీ కూడా ఆ 4 నెలల వర్షకాలానికి ఇబ్బంది రాకుండా ఉండేలా మిగిలిన 8 నెలల్లోనూ ఏర్పాటు చేసుకోవాలి. మొదటి పాదానికి అర్థం ఇది ప్రేయస్సే. నిషార్థమర్థం దివసే యతేత. రాత్రిపూట దీపానికి కావాల్సినటువంటి చమురు, అలాగే ఏ విధమైనటువంటి మిడతలు అవి ఇవి రాకుండా ఉండేటటువంటి ఏర్పాట్లు, రాత్రిపూట ఏవైనా శాఖాలు గీకాలు కావాల్సి వస్తే వాటిని సమకూర్చుకోవడం, అలాగే ఏవైనా ఔషధాలు కావాల్సి వస్తే వైద్యుడి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవడం, ఇదంతా కూడా నిషార్థం అర్థం దివసే యతేత. పగటిలో సగభాగం అంటే 6 గంటల కాలంలో శ్రమించి వాటిని అన్నింటినీ తెచ్చుకు పెట్టుకోమన్నాడు. వార్ధక్య హేతోర్వయసా నవేన. ముసలితనంలో పిల్లలు ఆదరించరు అనే గట్టి ఆలోచన కలిగి ఖచ్చితంగా ఆదరించవచ్చు, కానీ ఒకవేళ ఆదరించనట్టయితే, ఆదరింపబడకపోయినట్లయితే ఏ ఇబ్బందులు వస్తాయో అనే దూర దృష్టితో వయసా నవేన చక్కగా సంపాదించుకునేటటువంటి కాలంలోనే జాగ్రత్త చేసుకోవాలి. ఈ 3 చెప్పాక చివరి వాక్యం చెప్పాడు, అది దీనికి ఆయుష్ మొత్తం ఇచ్చేటటువంటి ఆయుష్యాన్ని పోసేది చివరి పాదం. పరత్రహేతో రిహ జన్మనాచ. అలాగే ఈ లోకంలోనే ఆ లోకానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ చేసుకోవాలి అన్నాడు. అంతే. అప్పటి వరకు ప్రేయో మార్గంలో ఉంటూ అమోఘంగా రాజ్యాలు వాటిని పెంచుకోవడం, సైనికులందరినీ తీసుకువెళ్ళడం, ఎందరో తలని నరకడం, రాజ్య విస్తీర్ణాన్ని పెద్దది చేసుకుంటూ ఉండడం, ఇది మాత్రమే చేసినటువంటి రాయలు శ్రీకృష్ణదేవరాయలు వెంటనే బుద్ధి తిరిగి నాకు శ్రేయో మార్గం కావాలి అని ఆలోచించుకుని అక్కడి నుంచే మార్పు కలిగిన వాడు అయ్యాడు. మనందరం కూడా ప్రేయో మార్గం అంటే లౌకికమైనటువంటి సుఖ మార్గాలనే అవలంబిస్తూ అబో ఇంత సంపాదించాను, ఇన్ని ఇళ్ళు నాకున్నాయి, అంత భూమి ఉంది, అన్ని ఉన్నాయి, ఇవున్నాయి. ఇది కాదు కావాల్సింది. దీనికి మించినటువంటి శ్రేయో మార్గానికి నేను ఎంత వెళుతున్నాను అని ఆలోచించుకోగలగాలి. ఇది ప్రశంస కాదు అని కానీ అనుకున్నట్లయితే ఈ అక్షరార్చన వాక్స్థలి సహృదయ భారత భారతి మనందరినీ కూడా ఈ ప్రేయో మార్గం నుంచి శ్రేయో మార్గానికి పంపించడం కోసమే, ఆ ఊహ కలిగించడం కోసమే, విత్తనాన్ని నాటడం కోసమే ఈ విధమైనటువంటి ప్రసంగాలని అందరి చేతలు ఏర్పాటు చేయించి బుద్ధిని మార్చేటటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఖచ్చితంగా సఫలం అయితీరుతుంది పరమేశ్వరుని అనుగ్రహం కారణంగా. అంచేతనే కేవలం లౌకికమైన సుఖాలు మాత్రమే జీవితానికి గమ్యము అని ఆలోచించే ధృతరాష్ట్రుడు
మామకాహ నా వాళ్ళు అన్నాడు. పాండవాశ్చైవ వాళ్ళు అన్నాడు. ఆ విభాగం ఎప్పుడు వస్తుంది అంటే ప్రేయో మార్గాన్ని మాత్రమే అవలంబించినటువంటి సందర్భంలో. కానీ వేద సూక్తం ఏం తెలియజేస్తోంది? దేవహితం యదాయు, శ్రేయస్సు ఏదైతే కలిగింపబడుతుందో దేవతా మార్గంలో ఆ శ్రేయస్సు కలిగే విధానానికి ఆలోచించాలి తప్ప దేవ ప్రియం అనేటటువంటి మాటని అనలేదు సూక్తం. బాగా గుర్తుంచుకుని తీరాలి ఈ అద్భుతమైనటువంటి రహస్యాన్ని. ఇది నిజం కాబట్టే భారతంలో ఆ మిగిలిన అర్ధరాజ్యాన్ని కాజేయాలనే ఆలోచన కలిగినటువంటి దుర్యోధనుడు ఏ విధంబున పాండవుల రాజ్యమును అపహరించి కొననగును అన్నాడు. వాడు క్షత్రియుడు. ధనుస్సులో బాణాన్ని సంధించి రాజ్యాన్ని సంపాదించవలసినటువంటి జాతికి చెందినవాడు. సిగ్గుమాలినటువంటి వచ్చినని వాడు నిరభిమాని కానీ అభిమాన ధనుడు కాదు. అభిమాన ధనుడు అన్నవాడు ప్రతివాడు బుద్ధిహీనుడే. వాడు నిరభిమాని. అంచేతనే మన రాజ్యాన్ని ఎలా కాజేయచ్చు మనం అన్నాడు. క్షత్రియుడు ఏం చేయాలి? క్షత్రియ ధార్యతే చాపో నార్త శబ్దో భవేదితి. ఇంకొకరికి కష్టం కలగకుండా రక్షించాలి. తన ప్రజలందరినీ రక్షించుకుంటూ ఉండాలి. ధనుస్సులో బాణాన్ని సంధించి అధర్మం ఉన్న చోట ఖచ్చితంగా దాన్ని తెగటార్చి, వీడు కేవలం ప్రేయో మార్గానికి లౌకిక సుఖానికి చెందినవాడు కాబట్టే ఆ అర్ధరాజ్యాన్ని కాజేయడానికి ఆలోచన చేసి వెంటనే ద్యూత భవనాన్ని తండ్రి చేత ఒప్పించి నొప్పించి బలవంతంగా కట్టించాడు. అయింది. వెంటనే మళ్ళీ రాజ్యం ధృతరాష్ట్రుడు ఇప్పించేశాడు. అబో, దుశ్శాసనుడి వక్షస్థలాన్ని చీల్చేస్తానన్నాడు భీముడు. దుర్యోధనుడి తొడల్ని అలా విరిగొట్టేస్తానన్నాడు భీముడు అనే ఆ రెండు ప్రతిజ్ఞల్ని గమనించి వెంటనే ధృతరాష్ట్రుడు ఆలోచించి రాజ్యాన్ని ఇచ్చేశాడు. ఇప్పుడైనా కనీసం శ్రేయో మార్గపు ఆలోచన వాళ్ళకి కలిగి ఉంటే బాగుండేది. మళ్ళీ కలగరా. మళ్ళీ జూతాన్ని ఆడడానికి నిశ్చయించుకున్నారు. లౌకికంగా ఒకటి ఆలోచిద్దాం. తన భార్య వస్త్రాలని నిండు కొరువులో మొత్తం ఆ హస్తిపురంలో ఉండేటటువంటి వాళ్ళందరూ చూస్తుండగా దుశ్శాసనుడు చేస్తుంటే అంతటి ఘోర పరాభవం జరిగినా కూడా మళ్ళీ ధర్మరాజును జూదం ఆడతావంటే ఆడతాను అన్నాడా? అంతటి అవమానం జరిగాక మళ్ళీ ఎవడైనా కనీసం అలా చేస్తాడా? ఎందుకు అలా చేశాడు? గమనించాల్సింది ఒక్కటే, వాళ్ళు ప్రేయో మార్గానికి వెళుతున్నారు. మేము శ్రేయకాంక్షలం కాబట్టి, శ్రేయో మార్గానికి వెళ్ళవలసిన వాళ్ళం కాబట్టి మేము ఈ మార్గాన్ని అవలంబించాము, అదే మాకు కావాలనే ఆలోచనతో మళ్ళీ జీవితాన్ని ఆడడానికి సిద్ధపడ్డారు. ఓ యథార్థాన్ని ఇక్కడ గమనించాలి. ఈ ప్రేయో మార్గం అంటే లౌకిక సుఖ విధానం, అక్కడ శ్రేయో మార్గం అమోఘమైన ఆలోక సుఖం. ఈ రెంటికి మధ్యలో వారధి ఎవరో ఉండాలి కదా. ఆ వారధిగా సంజయుడిని పెట్టాడు మహానుభావుడు. సంజయుడు ప్రేయో మార్గం నుంచి మెల్లగా శ్రేయో మార్గానికి అలా వెళ్ళదలిచినటువంటి మార్గాన్ని ఇద్దరికీ వారధిగా ఏర్పాటు చేసి వేసినవాడు. ఇది నిజం. కాబట్టి వ్యాస మహర్షి స్వయంగా ధృతరాష్ట్రుడి దగ్గరకు వచ్చి యుద్ధంలో జరిగేటటువంటి అన్నిటినీ కూడా నీకు చూపిస్తాను అన్నాడు. మొన్న అనుకున్నాం, అబో నేను చూడలేను, నా దుర్యోధనుడి తొడలు విరుగొట్టబడ్డాని, దుశ్శాసనుడి వక్షస్థలం చీల్చబడడాన్ని నేను చూడలేను. కాబట్టి నాకు ఆ చూసేటటువంటి దృశ్యాన్ని ఇయ్యకుండా వినబడేటటువంటి విధానాన్ని వినడాన్ని మాత్రమే సమర్థతతో చేయగలను. కాబట్టి అలా బాగా ఆలోచించాలి. అప్పుడు ఎవరి ద్వారా వినిపించవలసి ఉంది? వ్యాసుడు ఒక క్షణం ఆలోచించి సంజయో నామ, సంజయ్ని పిలిచాడు. వాడు ఒక్కడే సమర్థుడని. ప్రేయో దృష్టి శ్రేయో దృష్టి రెంటికి మధ్యలో మధ్య స్థానీయుడిగా ఉన్నటువంటి వాడు సంజయుడు. అంతేతనే మహాద్భుతమైనటువంటి
ఆ భగవద్గీత గ్రంథంలో సంజయుడి పేరు స్పష్టంగా మొట్టమొదటిలోనే కనిపిస్తుంది. అస్సలు కనిపించని పేరు దుర్యోధన ఉవాచ. వాడి పేరు అసలు కనిపించింది. వాడు పూర్తి ప్రేయో మార్గానికి సిద్ధపడ్డవాడు, ప్రేయో మార్గానికి సంకేత రూపంగా ఉన్నవాడు. మరి ధృతరాష్ట్రుడి పేరు ఉంది కదండి, ధృతరాష్ట్ర ఉవాచ అని ఉందిగా, అనొచ్చు. చిత్రం విశేషం ఉంది ఇక్కడ. ధృతరాష్ట్రుడికి మహానుభావుడైనటువంటి కృష్ణుడు విశ్వరూప సందర్శన ఘట్టంలో చుట్టూరా వాళ్ళందరూ కోయంవా కరకరహ, కోయంవా కరకరహ, ఏమిటి 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 అందరూ ఇలా అరుస్తున్నారు ఏమిటి, ఆనందంతో చప్పట్లు కొడుతున్నారు ఏమిటి, నృత్యాలు చేస్తున్న ధ్వనులు వినిపిస్తున్నాయి ఏమిటి అని అడిగితే, మహానుభావుడు విశ్వరూప దర్శనాన్ని చేయిస్తున్నాడయా మనందరికీ అని అనగానే, కళ్ళు నాకు ఇయ్యి అని స్వయంగా ధృతరాష్ట్రుడు అడిగాడు. అంటే శ్రేయోమార్గమైనటువంటి దాని నుండి శ్రేయోమార్గ విధానానికి వెళ్ళదలిచాడు అని అర్థం. అటువంటి సందర్భంలో ఏం జరిగింది? ఆనందంగా శ్రేయోమార్గాన్ని పొందినటువంటి ఆ స్థితికి వచ్చిన ధృతరాష్ట్రుడు అలాగే ఆ కన్నుల్ని ఉంచేసుకుని ఉండినట్లయితే చాలా బాగుండేది. కానీ ధృతరాష్ట్రుడు చాలా గొప్పవాడు కాబట్టి ఏమన్నాడు, ఈ కళ్ళని మళ్ళీ నువ్వు తీసేసుకోయా అంటే ప్రేయో మార్గంలోనే కొనసాగాలి అనుకున్నాడు తప్ప శ్రేయో మార్గానికి వెళదామనే ఊహ కనీసం వాడికి పుట్టను కూడా పుట్టలేదు. భగవంతుడు దాని రుచిని చూపించిన దేవాలయానికి వెళ్ళడం, బావుల్ని తవ్వించడం, అలాగే ఇంకా అమోఘమైనటువంటి నిర్మాణాలు దేవాలయానికి చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో సహకరించడం, దేవాలయాల్లో అన్ని కార్యక్రమాలని తాను ఏర్పాటు చేయడానికి కృషి చేయడం, ఇవన్నీ కూడా శ్రేయో మార్గానికి సంబంధించినవి అవుతూ ఉంటే ఆ మార్గాన్ని ఏమాత్రము అవలంబించకుండా ఉండేలా ధృతరాష్ట్రుడు పూర్తిగా ఇహలోక సౌఖ్య మార్గాన్ని ఎంచుకుంటూ వెంటనే కళ్ళను తీసేసుకోమన్నాడు. ఆ హితమైనటువంటి ఆ శ్రేయో మార్గాన్ని స్వయంగా తిరిగి భగవంతుడికే సమర్పించేశాడు. అంటే మార్పు ఏమాత్రము కలగలేదు అని అర్థం. అంచేత ప్రేయో మార్గంలో ఉండేటటువంటి వేళని శ్రేయో మార్గానికి అలా పంపించడం కోసమని సంజయుడిని రాయబారిగా పంపించారు. కానీ అతను సమర్థుడు. సంజయుడు వచ్చాడు. సంజయుడు కృష్ణు సద్భక్తిని క్షమించి పవనపుత్రున్ పార్థున్ కవలన్ ద్రుపదతనయున్ సవినయమున కనుగొని ప్రీతి పాంచాలు మత్స్యధరణి పాలు చూచి ప్రీతిన్. తెలుగు కానీ సంస్కృత భారతాల్లో కానీ ఎక్కడైనా హిత ప్రియ శబ్దాలు కానీ వచ్చినట్టయితే వైదిక మార్గానికి అనుగుణంగా ఆ పదాలని వాడారని అర్థం చేసుకోవాలి తప్ప లోకల్లో ఉండేటటువంటి ప్రీతి అనేటటువంటి మాట ద్వారా అర్థాన్ని మాత్రం చేసుకునే కూడా. ఆలోచించు చూడ, ప్రీతి పాంచాలు మత్స్యధరణి పాలు చూచి ప్రీతిని. కేవలం లౌకికమైనటువంటి రాజ్యాన్ని వాళ్ళ నుంచి తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి హక్కున్నప్పటికీ కూడా ఆ రాజ్యాన్ని తామే కాజేయాలనేటటువంటి ఆలోచన ఏ ధృతరాష్ట్రునికి కలిగిందో, వాళ్ళ పక్షం నుంచి తాను రాయబారిగా వచ్చాడో ఆ ప్రేయో మార్గానికి సంబంధించిన ప్రీతిని అదే దృష్టితో వీళ్ళతో మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ ఎట్లాంటి వాళ్ళు? కృష్ణున్ శ్రేయో మార్గానికి అధిష్టాత ఆయన. పవనపుత్రున్ వాయుదేవుడు పుత్రుడు ఆయన. పార్థున్ ఇంద్రుని పుత్రుడు. కవలన్ ఆశ్వదేవతల పుత్రుడు. ద్రుపదతనయున్ దృష్టజీవుడు ఎవరైతే ఉన్నారో అదిగో అతన్ని. సవినయమున కనుగొని పాంచాలు మత్స్యధరణి పాలు ద్రౌపది తండ్రి విరాటుడు. ఇలా వీళ్ళందరినీ చూశాడు. వీళ్ళందరూ కూడా శ్రేయో మార్గాన్ని అవలంబించేటటువంటి మహానుభావులు. గమనించవలసిన అంశం ఒకటే, ప్రేయో మార్గానికి సంబంధించిన ఆయన అంటే లౌకిక సుఖాలని బాగా పొందాలని ఆలోచించినటువంటి అదే పాండవులకి గొప్ప మార్గం అని బోధించదలిచి వచ్చిన సంజయుడు
కేవలం మోక్ష మార్గమే తమదైనటువంటి దృష్టిగా కలిగినటువంటి పాండవుల్ని పూర్తిగా ఈ విధమైన మాటలతో చెప్పి ధృతరాష్ట్రుడికి లోబడేలా చేయాలని ఆలోచించాడు ఆయన. అది మాత్రం సాధ్యం కాలేదు. ఎందుకని? ధర్మరాజాదులందరూ కూడా మోక్ష మార్గానికి ఇష్టపడేటటువంటి వాళ్ళే తప్ప మరొకటి కాదు. ఆ విషయాన్ని గమనించాడు సంజయుడు. పెట్టని కోట నీకు హరి భీముడు అర్జునుడు రణంబునందొట్టిన మంటలు ఆ కొలది యోధుల సత్యకియున్ విరాటుడు చుట్టపు మేరువు ఉగ్ర రణ శోభితుడి ద్రుపదుండు నిన్ను ఇట్టు అట్టు అనడానికి సురలకై నన్ను ఒలవు కాక శివకుంటే యుద్ధానికి, ఈ ప్రేయ మార్గం ద్వారా నువ్వు యుద్ధానికే వచ్చావనుకో, అది ఏమాత్రము సాధ్యం నీకు కాదు అని అనుకోకు. నీకు ఇంతమంది ఉన్నారు, అంచేత ఖచ్చితంగా నువ్వు గెలవగలవు అంటున్నాడు. కానీ సంజయుని ఆలోచన ఏమిటంటే, ఎలా అయినా సరే ఇహ లోక సుఖమైనటువంటి రాజ్యాన్ని వాళ్ళకి కాకుండా చేయాలి. పాండవులు ఆలోచించేది ఒకటే, లౌకికంగా రాజ్యాన్ని క్షత్రియులు కాబట్టి పొందాలని, ఆ మీదట ఆ శ్రేయో మార్గమైనటువంటి దేవహితమైనటువంటి మార్గానికి వెళ్ళాలి అని. ఎందుకు మాకు ఈ రాజ్యం అనవసరంగా అని వెళ్ళిపోయినట్టయితే రాజరికాన్ని వహించినటువంటి ఈ పాండవులందరూ కూడా అసమర్థులుగా చరిత్రలో లెక్కింపబడుతారు. కాబట్టి మేము ఖచ్చితంగా ఈ లౌకిక సుఖ మార్గమైన క్షత్రియ ధర్మమైన రాజ్యాన్ని సంపాదించి తీరాల్సిందే, సంపాదించిన తర్వాత ఇది మాకు అక్కర్లేదు అని ఆ అమోఘమైనటువంటి శ్రేయో మార్గమైనటువంటి దేవహితమైనటువంటి మార్గానికి వెళ్ళాల్సిందే అని నిశ్చయించుకున్నారు. అంచేతనే రాజ్యాన్ని సంపాదించిన తర్వాత మహాప్రస్థానానికి వెళ్ళాలనే ఆలోచనకు వచ్చి తాను తన నలుగురు తమ్ముడు ద్రౌపదితో సహా అక్కడికి ప్రయాణాన్ని చేశారు వాళ్ళు. ఎందుకని? రాజ్యం వచ్చిందిగా, లౌకిక సుఖాలని పొందొచ్చుగా? కాదు. ఈ లౌకిక సుఖాలు అన్నీ కూడా ప్రేయస్సుని కలిగించేవి, ఇవి శాశ్వతం కాదు. శ్రేయస్సుని కలిగించేటటువంటి దేవహిత మార్గం ఏదవుందో అదే మాకు కావాలి. భారతం యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి అంటే, భారత కథ, యుద్ధం, ఎవరి బలం ఎంత, ఎవరి బలం తక్కువ, ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, ఇది కాదు. భారతం అనేది ఒక హాస్య గ్రంథం అస్సలు కాదు. ఓ హాస్యాన్ని చొప్పించి భారతాన్ని చెప్పడం నేరం, ఘోరం, దారుణం. భారతాన్ని అమోఘమైనటువంటి ప్రేయో మార్గానికి శ్రేయో మార్గానికి సంబంధించిన దాని ద్వారా వీరింటిని అనుసంధానం చేసి చెప్పాలి అని శాస్త్రం చెప్పేటటువంటి మాట. అంచేతనే వ్యాఖ్యానాన్ని వ్రాసినటువంటి మహానుభావులైన నీలకంఠి వ్యాఖ్యలన్నింటినీ చూసినట్లయితే ఇదే విషయం ఎక్కడికక్కడ చర్చింపబడుతూ వస్తుంది. కేవలం లౌకిక సుఖాన్ని మాత్రమే ఆలోచించినటువంటి సంజయుడు పూర్తిగా శ్రేయో మార్గానికి సంబంధించిన వాళ్ళ దగ్గరికి వచ్చి మృక్కెద వాసుదేవునకు మోడ్చెద చేతులు సవ్యసాచికి తక్కటి మిత్ర బాంధవ హిత ప్రియ మంత్రి వయస్య కోటికి హిత ప్రియ, బాగా గుర్తుంచుకోవాలి. శృకుచు విన్న విల్చెద అసూయలు తక్కి అనుజ్ఞసేయుడి కరుణాకరు శరణు వేడద శరణు ఏరిద వేడద క్రోధ శాంతికి. మీరు ఎలాగా అడవుల్లో తిరగడం అలవాటు చేసుకున్నారుగా, లౌకిక సుఖాలు మీకు ఎలాగా అక్కర్లేదుగా. మేమేదో లౌకిక సుఖాలకి బాధపడుతున్నాంగా. మేము ఏ ప్రేయో మార్గంలో వెళుతున్నామో మమ్మల్ని అలా వెళ్ళనిచ్చి మీరు ఎలాగా శ్రేయస్సుని ఆకాంక్షించే వాళ్ళే కదా, అక్కడికి వెళ్ళిపోండి. ఎందుకు అనవసరంగా ఈ ఆలోచన? మా రాజ్య సౌఖ్యాన్ని మమ్మల్ని అనుభవించనియండి. మీరు ఆ లోక సౌఖ్యాన్ని ఆలోచిస్తున్నారు కాబట్టి అక్కడికే వెళ్ళిపోండి అని సంజయుడు ధృతరాష్ట్రుని పక్షాన స్వయంగా వివరించడానికి వచ్చాడు. గుర్తుంచుకుని తీరాలి. హిత ప్రియ మంత్రి వయస్య కోటికి. హితము ప్రియము రెండు మాటలు ఇక్కడ మాట్లాడాడు. ఎందుకని? మీరు క్షత్రియులు కాబట్టి ఖచ్చితంగా యుద్ధంలో విజయాన్ని సంపాదించేంత వరకు మీరు లౌకిక సుఖానికి సంబంధించిన
ప్రేయో మార్గాన్ని అవలంబించాలి. ఆ తర్వాత శ్రేయో మార్గానికి వెళ్ళాలి. ఇది క్షత్రియునికి ప్రతివానికి చెప్పబడ్డ ధర్మశాస్త్ర అంశం. అంచేత దీన్ని నిరంతరం ధర్మరాజాదునికి నూరిపోసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రియమంతులు. అది సాధించిన తర్వాత, రాజ్యాన్ని పొందిన తర్వాత, శత్రురాజుల్ని గెలిచిన తర్వాత, సింహాసనంలో పట్టాభిషిక్తులు అయిన తర్వాత, ఆ దేవహితం యదాయు అమోఘమైనటువంటి ఆ శ్రేయ మార్గానికి మీరు వెళ్ళాలి సుమా అని చెప్పేటటువంటి మంత్రులు హితమంతులు. అంచేత హితమంత్రులు ఉన్నారు, ప్రియమంత్రులు ఉన్నారు. వీళ్ళు వాళ్ళు ఇద్దరు లేని పక్షంలో పూర్తి శ్రేయో మార్గాన్నే చెప్పేస్తే అసలు ఈ రాజ్యం ఉండేలాగా పోతే పోయింది రాజ్యం అని అనుకుని నిర్వేద మార్గంతో వైరాగ్య మార్గంతో ఉంటే క్షత్రియ ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించిన వాళ్ళై పాపహేతులు అవుతారు వాళ్ళు. అలాగని చెప్పి ఏమైనా సరే మాకు రాజ్యమే కావాల్సింది అని కానీ ఆలోచించినట్లయితే పూర్తి ప్రేయ మార్గానికే వచ్చేవాళ్ళు అయితే ఆ యముని అంశలో ధర్మరాజు పుట్టక్కర్లేదు, పవనసుతుడు అంటే ఆ వాయుదేవుని అంశలో భీముడు పుట్టక్కర్లేదు, ఇంద్రుని అంశలో అర్జునుడు పుట్టక్కర్లేదు, ఆశ్వదేవతల అంశలో ఈ నకుల సహదేవుడు పుట్టక్కర్లేదు, యజ్ఞకుండం నుంచి ద్రౌపది కూడా రావాల్సిన అవసరమే ఉండేది కాదు. లౌకికంగా ప్రేయ మార్గాన్ని అవలంబించి వెంటనే శ్రేయో మార్గానికి వెళ్ళాలనేదే వారి ధ్యాస, ఆలోచన, అనుమానం మాత్రం లేదు. కౌరవుల వైపు ఉండి ఆ శ్రేయో మార్గానికి చెందినటువంటి వాడు విదురుడు. ఆశ్చర్యం కాదు. అలాగే భీష్ముడు, ద్రోణుడు కూడా కౌరవుల వైపు ఉండి ఆ మార్గాన్ని ఇష్టపడేవాళ్ళు, ఈ లౌకికమైనటువంటి సుఖాలను గురించి ఆలోచించని వాళ్ళు. పాండవుల వైపు మాత్రం పూర్తిగా అందరూ శ్రేయకాంక్షులే, కృష్ణుని అనుగ్రహాన్ని కోరేవాళ్లే, కృష్ణుని ద్వారా మోక్షానికి వెళ్ళాలనేటటువంటి ఆలోచన కలిగిన వాళ్ళే తప్ప రాజ్యాన్ని పొంది ఖచ్చితంగా సింహాసనంలోనే నా దిగబడిపోయి ఉందామనే ఊహ ఏ ఒక్కరికీ కూడా లేనే లేదు. ఇది నిజం. కాబట్టి ద్రౌపది వస్త్ర అపహరణం జరిగేటటువంటి సందర్భంలో అప్పటి వరకు అలా తట్టుకోగలిగినటువంటి తల్లి ఆ ద్రౌపది అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. వెంటనే కృష్ణుడు తాను శ్రేయకాంక్షి, పాండవుల అభిప్రాయం శ్రేయస్సు అని గ్రహించినవాడు కాబట్టి అక్కడికి అక్కడ కష్టం లేకుండా ఉండేలా వస్త్ర ప్రదానాన్ని చేసి మాన సంరక్షణాన్ని చేశాడు ఆయన, పాండవుల లో అభిప్రాయాన్ని గమనించి. అదే కృష్ణుడు కౌరవుల లో అభిప్రాయాన్ని గమనించి ఇహలోక సుఖం అనేది లేకుండా వాళ్ళు ఆ సింహాసనంలో కూర్చున్నా కూడా అనుక్షణం ఎక్కడ పాండవులు వచ్చి గెలిచి తమని రాజ్య భ్రష్టుల్ని చేస్తారు అనే భయంతో, మానసికమైన చింతతో, మనోవ్యధతో గడిపేలా చేశాడు ఆయన. బాగా గమనించి చూడాలి. ఈ ఇద్దరికీ మధ్య అంటే శ్రేయో మార్గానికి ప్రేయో మార్గానికి మధ్య వారధిలా కనిపించేవాడు సంజయుడు. ఈ విషయం యథార్థమని ఎలా చెప్పగలం? మొత్తం విష్ణు సహస్రనామం అంతా అయిపోయిన తర్వాత వరుసగా ఎవరెవరు ఈ సహస్రనామాన్ని విన్న తర్వాత ఏ ఏ మాటల్ని చెప్పారు అని గాని ఆలోచించి చూస్తే సంజయ ఉవాచ యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయ భూతి ధ్రువా నీతి మతి మమ. ఓ నిర్ణయానికి వచ్చాడు సంజయుడు. నాకు బాగా అర్థమైంది. ధృతరాష్ట్రుని పక్షాన ఉండి లౌకికమైన సుఖాలకి సంబంధించిన ప్రేయో మార్గాన్నే గొప్పది అని అనుకున్న నేను, ధృతరాష్ట్రుడు పంపగా అదే మార్గంలో వచ్చి పాండవులని మోక్ష మార్గం మీకు కావాలి కాబట్టి అలా వెళ్ళిపోండి అని చెప్పదలిచిన నేను మొత్తం అంతా అయ్యాక అనుభవపూర్వకంగా అర్థం చేసుకున్నది ఏమిటంటే, ఏ కృష్ణుడు అర్జునుడు అనేటటువంటి ఇద్దరు ఉన్నారో ఆ ఇద్దరూ కలిసినప్పుడు మాత్రమే తత్ర శ్రీ విజయ,
ఎంత గొప్ప మాట. విజయ, సంస్కృతం చాలా గొప్ప భాష. అందుకనే దాన్ని కావాలని మంట పెట్టి తగ్గించేస్తున్నారు. అది ఆ మృత భాష కాబట్టి మళ్ళీ ఇప్పుడుది చిగుళ్ళు తొరిగి అలా పెద్దగా అవుతుంది. సౌదీ అరేబియాలో భగవద్గీతని చదివిస్తున్నారు. శ్రీమద్ రామాయణ భారత భాగవతాన్ని ఇతర భారతీయ వ్యతిరేక విధానాలు కలిగినటువంటి దేశాల్లో నిత్యము పాఠ్యాంశాలుగా ఏర్పాటు చేస్తున్నారు. ఏమాత్రం అనుమానం లేదు, భారతం, శ్రీమద్ రామాయణం, భాగవతం అలా కొనసాగుతూనే ఉంటాయి. అబ్బో అయిపోయింది, నిప్పు ఆరిపోతుంది అని అనుకున్నటువంటి వేళ మళ్ళీ ఆ ఒత్తి వెలుగుతున్నటువంటిది కొడిగట్టకుండా ఆ నేతిని పోసి పరమాత్ముడు వెలిగిస్తున్నాడు. ఖచ్చితంగా ఈ విజయం పొంది తీరుతాయి, అనుమానం ఏమాత్రం లేదు. ఇదంతా ఎందుకు మనవి చేయాల్సి వస్తుంది అంటే, శ్రేయస్సు ప్రేయస్సు అనేటటువంటి ఈ రెంటిలో పరమాత్మ దేవహితం శ్రేయ మార్గానికే ఆయన మనల్ని పురికల్పుతూ ఉంటాడు. కాబట్టి ఇంకో ఉదాహరణ చూద్దాం. జ్ఞానానికి అధిష్టాత అయినటువంటి ఏ సూర్యుడు ఉన్నాడో ఆ సూర్యుని పుత్రుడు సాక్షాత్తు కర్ణుడు. ఆయన పుట్టుకతో కవచ కుండలాలు రెండు కలిగినటువంటి వాడు. అలాంటి వాడు నిజంగా శ్రేయో మార్గాన్నే గాని పాండవులకి అన్న కాబట్టి అవలంబించి ఉన్నవాడు అయ్యుండి ఉంటే అసలు ఈ భారత కథ ఇలా ఉండేది కాదు. కానీ ప్రేయస్సు శ్రేయస్సు అంటే ఇహలోక సుఖం పరలోక సుఖం అనే ఈ ఇంటిలో ఏది గొప్పది అని తెలియచేయడం కోసం ఈ సూర్యుడు పుత్రుడైనటువంటి కర్ణుణ్ణి భూలోకంలోకి పంపించి శ్రేయో మార్గం గొప్పదా ప్రేయో మార్గం గొప్పదా నువ్వు నీ చరిత్ర ఆధారంగా లోకానికి తెలియచేయి అని పంపించాడు. నిజానికి అలా పంపించలేదు కానీ కథ అలా చెప్తుంది మనకు. నిజానికి అంతటి సూర్య పుత్రుడైనటువంటి కర్ణుడు పాండవులకి సంబంధించిన శ్రేయో మార్గంలో అంటే పరలోక ఆనందాన్ని పొందేటటువంటి మార్గంలో ప్రయాణించవలసిన వాడే అయినా కేవలం ఇహలోక సుఖాన్ని మాత్రమే ఆశ్రయించి అదే గొప్పది అని అనుకునే దుర్యోధని సహవాసం కలిసి ఉండడాన్ని చేశాడు. అందుకనే ఎంత భ్రష్టుడు కావాలో అంత భ్రష్టుడు అయిపోయాడు. తనకున్నటువంటి కవచ కుండలాలు పుట్టుకతో ఉన్నటువంటి వాటిని ఇంద్రుడు వచ్చి నిన్ను యాచిస్తాడు జాగ్రత్త అని సూర్యుడు స్వయంగా తండ్రి అయిన వాడు వచ్చి చెప్పాడు, కర్ణ జాగ్రత్త, ఇంద్రుడు వస్తాడు, మారువేషంలో వస్తాడు, నీ కవచ కుండలాన్ని అడుగుతాడు, ఆలోచించుకు చూసుకో. అంటే ఏమిటి? ఈ లౌకికమైనటువంటి సౌఖ్యం కలిగించే మార్గాన్ని విడిచేసుకో, ఇంద్రుడు నిన్ను మోసగించడానికి వస్తున్నాడు, జాగ్రత్తగా ఊహించుకో అని చెప్పాడు. ఓహో, సూర్యుడు వస్తాడన్నమాట అని సూర్యుని రాక కోసం ఎదురు చూశాడు కర్ణుడు. అంటే కావాలని మోక్ష మార్గానికి సంబంధించిన తోవని సాక్షాత్తు ఆ సూర్య భగవానుడు తండ్రి అయినటువంటి వాడు చూపించిన ఈ మార్గం నాకు అక్కర్లేదు అని అంటూ లౌకిక సుఖానికి సంబంధించిన ఆ ప్రేయో మార్గాన్ని మాత్రమే అవలంబించదలిచి ఇంద్రుడు వచ్చిన తర్వాత ఈ కవచ కుండలాలను ఇచ్చేస్తే నీకు బహుమానం ఇస్తాను అన్నాడు. అబో ఖచ్చితంగా, అంటే పరలోక సౌఖ్యం కంటే కూడా ఇహలోక సుఖాలకి సంబంధించినటువంటి యుద్ధ విజయం మాత్రమే నాకు కావాలి అన్నాడు. గుర్తుంచుకోగలగాలి. తల్లిదండ్రులు అందరూ కూడా వేద సంప్రదాయంలో బ్రహ్మాండమైన పద్ధతిలో ఉంటూ నిస్వార్థంగా నిర్వ్యాజంగా ఎందరికో బోధనలు చేస్తూ ఎంతెంతమందినో అలా లోకం నిండుగా విస్తారంగా పంపించి వాళ్ళందరికీ విద్యాబుద్ధుల్ని తమ ఇంట్లో ఉంచి పాలన పోషణ ఆహారం అన్నీ పెట్టి చేస్తే తండ్రిని పిచ్చివాడుగా లెక్కించేటటువంటి వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది కనిపిస్తారు. వాళ్ళందరూ శ్రేయో మార్గాన్ని అవలంబించిన తండ్రిని పిచ్చివాడి కింద జమగట్టి ప్రేయో మార్గమే గొప్పదని ఆలోచించే వాళ్ళుగా అవుతారని భారతం మనకి ప్రత్యక్ష ఉదాహరణని ఇస్తుంది. మా నాన్న మడిమాన్యాలు రాశాడండి దేవాలయాలకి. ప్రతి సంవత్సరం కూడా ఇలా బ్రహ్మాండంగా శివరాత్రికి అభిషేకాలు చేయించి ఎంతెంతమందికో భోజనాలను పెట్టేవాడండి. చాలా బుద్ధిలేని పని చేశాడు అంటాడే. ఆయన శ్రేయో మార్గానికి తోవ చూపిస్తే
అదంతా వ్యర్థమని ఆలోచించేటటువంటి ఈ వ్యక్తి లౌకిక సుఖాలే శాశ్వత సుఖాలు అని అనుకునేటటువంటి వాడు అన్నమాట. భగవంతుడు అందుకే చిట్ట ఉన్నా భగవంతుడు అప్పుడప్పుడు ఒకసారి జల్లెడ పడతాడు మనని. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత జల్లెడ పట్టాడు, బాగా అర్థమైంది. మరోటో ఉపద్రవం వస్తోంది, పెద్ద జలప్రలయంలా వస్తోంది, కొంత అర్థమవుతోంది. కొన్ని చోట్ల భూకంపం వచ్చింది, అర్థమైంది. 1000 సంవత్సరాల క్రితం ఎప్పుడూ కురవనంతటి వర్షం కురిసింది, అర్థమవుతోంది. శ్రేయో మార్గం ముఖ్యంగా ప్రేయో మార్గమైన లౌకిక సుఖాలు గొప్పవి కాదురా అని ప్రత్యక్షంగా చెప్తున్నా కూడా ధృతరాష్ట్రుడు ఆ మహానుభావుడైన శ్రీకృష్ణుని యొక్క విశ్వరూప సందర్శనాన్ని చేసి కూడా అబో తీసేసుకో, మళ్ళీ ఈ లోకంలో ఈ సౌఖ్యమే నాకు ముఖ్యము అని ఎలా అయితే అన్నాడో అలా ఆ ఉపద్రవం వచ్చినటువంటి ఒక 10 రోజులు 15 రోజులు నెల రోజులు బాధపడ్డ తర్వాత అబ్బో మళ్ళీ నేను ఇంతవాణ్ణి అని అనుకుంటున్నానే. ఇది నిజమైనటువంటి లౌకిక సుఖ మార్గం, అశాశ్వతమైనటువంటి మార్గం, శ్రేయో మార్గమైనటువంటి ఆ హితం ఏదైతే ఉందో అదే నిజమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది అని అర్థం చేసుకోవాలి. అలాంటి ఆలోచన లేనటువంటి కర్ణుడు తన తండ్రి పుట్టుకతో ఇచ్చినటువంటి కవచ కుండలాన్ని రెంటినీ ఇచ్చేసి శక్త్యాయుధం దీయతాం, పాండవుల్ని చంపే శక్తి అనే ఆయుధాన్ని ఇవ్వమన్నాడు. పాండవులు అంటే ఎవరు అని అనుకున్నాం. మోక్ష అంటే పరలోక ఆలోచన మాత్రమే గొప్పది, పరలోకానికి వెళ్ళడమే ఉత్తమమైనది అని అనుకునేటటువంటి ఆ ఆలోచన కలిగిన వాళ్ళ కంటే ఈ లోకపు సౌఖ్యమే గొప్పది అని అనుకునేటటువంటి ఆలోచన కలిగిన కర్ణుడు నాకు శక్తి ఆయుధాన్ని, ఆ మార్గం నాకు వద్దు అన్నాడు. బాగా గుర్తుంచుకోవాలి. పోనీ శక్తి ఆయుధాన్ని తీసుకున్నాడు. ఆ శ్రేయస్సుని కోరేటటువంటి పాండవుల్లో ఒకరిని చంపగలిగిన శక్తిని నాకు ఇయ్యి అని అన్నాడు. అలాగే అని ఇంద్రుడు ఇచ్చాడు. పోనీ పాండవుల 5గురిలో ఒక్కడినైనా చంపగలిగాడా తాను అనుకున్నట్టుగా? చివరికి ఘట ఉత్ కచహ, ఆ ఘటోత్కచుడి మీద ప్రయోగించేశాడు కంగారులో. గమనించుకోగలగాలి. భగవంతుడు ఒక్కసారి కానీ ఆలోచించినట్లయితే, తాను నిష్కృతిని చేయదలిచినట్లయితే తన ఆలోచనకి అనుగుణంగా పంపదలిచిన వాడే. కాబట్టి కేవలం లౌకిక సుఖాలని మాత్రమే గొప్పదిగా భావిస్తూ ఉన్నట్లయితే ఇది కాదు అని ఆ మార్గం నుంచి దేవ మార్గం, శ్రేయ మార్గానికి మనని పంపించి తీరుతాడు. ఇది నిజం. దీన్ని మార్చగలిగినా మార్చిన హక్కు లేదు. అందుకనే మనం ఏదైనా యజ్ఞయాగాదులకు కానీ వెళ్ళినట్టయితే అక్కడ యజ్ఞగుండాలని వేస్తారు, 7 యజ్ఞగుండాలని వేస్తారు. అక్కడ అద్భుతమైన మంత్రాలు ఉన్నాయి. అవన్నీ చదివితే సమయం అయిపోతుంది కాబట్టి మొట్టమొదటి భూగుండాన్ని పరిశీలించాలి. భూరిచగ్రం వర్తుల ఆకారంగా ఉండేది, గుండమైనటువంటి ఆకారంగా ఒక హోమకుండం కనిపిస్తుంది. అది భూకుండం. భూమిలో ఉండేటటువంటి మనందరం ఆహుతుల్ని వేయవలసిన, ఖచ్చితంగా మంత్రపూర్వకంగా ఆద్యాన్ని సమర్పించవలసిన కుండం భూకుండం. ఆ పక్కనే ఉంటుంది భువకుండం. భువలోకాన్ని పరిశీలిస్తే అర్ధచంద్ర ఆకారంగా ఉంటుంది. అర్ధచంద్ర ఆకారపు హోమకుండం మరొకటి కనిపిస్తుంది. అర్ధచంద్రాకారం అంటే చంద్రుడు కనిపించేలాగా కిందికి వంకర ఉండదు, పైకి ఉబ్బెత్తుగా ఉంటుంది. అటువంటి కుండం కనిపిస్తుంది. అది భువకుండం, భువోలోకానికి సంబంధించినటువంటి యజ్ఞకుండం. దాని పక్కకి వెళితే శుభోలోకానికి సంబంధించిన కుండం ఉంటుంది. ఒక వర్తులం అంటే ఒక గుండని ఆకారంగా కట్టుబడి, దాని చుట్టూ మరొకటి ఇంకో గుండని ఆకారపు కట్టుబడి, దాని చుట్టూ మళ్ళీ ఇంకో ఆకారంగా వర్తులాకారంగా చేయబడ్డ కట్టుబడి. అంటే 3 వర్తులాలు, 3 సున్నలు ఒకదాని లోపల ఒకటిగా ఉంటూ కనిపిస్తాయి. ఈ మూటికి మధ్యలో ఉండేటటువంటి వర్తులాకారంలో హోమాన్ని మంత్రపూర్వకంగా ఆజ్యాన్ని సమితలకి ఏర్పాటు చేస్తారు. అది శుభోలోకం. భూలోకం, భువోలోకం, శుభోలోకం. దాని తరువాతికి వెళితే మహోలోకానికి సంబంధించిన కుండం కనిపిస్తుంది. చక్కనైనటువంటి దీర్ఘచతురస్ర ఆకారం ఒకటి ఉంటే, దాని మీద మళ్ళీ దీర్ఘచతురస్రాకారంగా ఇంకొకటి దీనికి వెలుపలగా ఉంటే,
మళ్ళీ దానికి వెలుపలగా మరో దీర్ఘ చతురస్ర ఆకారపు కుండం కనిపిస్తుంది. అంటే పెద్దదైనటువంటి దీర్ఘ చతురస్రాకారపు ఆ కుండంలో, కట్టుబడి కలిగినటువంటి ఆ కుండంలో దానిలో పట్టేటటువంటి మరో దీర్ఘ చతురస్ర ఆకారపు కుండం, దాని మధ్యలో మళ్ళీ దీర్ఘ చతురస్ర ఆకారపు కుండం ఉంటే ఆ అన్నిటికీ మధ్యలో ఉన్నటువంటి ఆ కుండం అంటే లోపలగా ఉన్నటువంటి కుండంలో అద్భుతమైనటువంటి మర్రి, మామిడి, మేడి, రావి, ఎండిన తులసి కట్టే, మారేడు మొదలైనటువంటి సమితులని వేసి అద్భుతమైన హోమాన్ని చేస్తారు. అది మహోలోకానికి సంబంధించింది. జనోలోకానికి సంబంధించింది కానీ చూసుకున్నట్లయితే చక్కనైనటువంటి చతురస్ర ఆకారం, దాంట్లో మళ్ళీ లోపల ఇంకో చతురస్ర ఆకారపు కుండాన్ని పెట్టి లోపల ఉండేటటువంటి చతురస్ర ఆకారపు కుండాన్ని జనోరకంగా వ్యవహరిస్తూ అక్కడ అద్భుతమైనటువంటి హోమ ద్రవ్యాలన్నింటినీ వేస్తారు. మనం యజ్ఞ గుండాలకి వెళ్ళి చూస్తే అక్కడ తెలుస్తూ ఉంటుంది. యజ్ఞవాటికలో తపోలోకానికి సంబంధించిన తరువాతి కుండ ఉంటుంది. అది త్రిభుజ ఆకారంలో ఉంటుంది. మనకి మామూలుగా కనిపిస్తూ ఉంటాయి. ఆ తపోలోకానికి సంబంధించినటువంటి ఆ కుండంలో తరువాత మన చేత చేయిస్తారు. చిట్ట చివరిది సత్యలోకం. సత్యలోకానికి సంబంధించింది చివరిది. భూలోకంలో ప్రారంభించాం. భూలోక కుండం దగ్గర సత్యలోక కుండంతో యజ్ఞం ముగుస్తుంది. సత్యలోక కుండం 4 భుజాలు సమానంగా ఉండే చతురస్ర ఆకారపు కుండం. అది ఆ 4 సమానంగా ఉంటాయి. బ్రహ్మాండమైనటువంటి గణిత శాస్త్ర పండితులు ప్రొఫెసర్ శర్మ గారు ఉన్నారు మీకు వరంగల్లో. అద్భుతమైనటువంటి మేధావి గణిత శాస్త్రంలో ఆయన. ఆ 4 ఇలా చతురస్ర ఆకారంగా ఉంటే ఏమిటో వాటిని అంటే భుజములు అని పిలుస్తారంటారు ఆయన. శ్రీ మహావిష్ణువు చతుర్భుజుడు అంటే 4 చేతులు కలిగిన వాడు అనేది అర్థం కాదు వైదికంగా. చతుర్భుజుడు అంటే ఇటు అటు అటు ఇటు ఇలా 4 దిక్కుల్లోనూ ఏ విధంగా అయితే చతురస్ర ఆకారం 4 భుజాలు కలిగి ఉంటుందో అట్లాంటి ఆయన చతుర్భుజుడు. 4 భుజాలు కలిగిన వాడు, చేతులు కలిగిన వాడు అని అర్థం కాదు. బ్రహ్మని ఎలాంటి వాడంటే చతుర్ముఖ అంటాం. 4 దిక్కులా చూడగలిగినటువంటి, 4 దిక్కులా తాను చేసేటటువంటి వేదధ్వానాన్ని అన్ని దిక్కులా అలా ప్రసరింప చేయగలిగిన వాడు అని అర్థం. అంచేత శ్రేయో మార్గం, ప్రేయో మార్గం అనేటటువంటి వాటిలో మనం ప్రేయో మార్గం అయినటువంటి భూలోకంలో ప్రారంభించినటువంటి యజ్ఞ ఆహుతుల దగ్గర నుండి వెళ్ళి 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 సంపూర్ణమైనటువంటి శ్రేయో మార్గం ఏదైతే ఉందో ప్రేయో మార్గమైనటువంటి లోకం దగ్గర ప్రారంభించి చేస్తున్నటువంటి యజ్ఞం ఆ చిట్ట చివరిదైనటువంటి శ్రేయో మార్గం దగ్గరకు వచ్చినప్పుడు అక్కడికి సత్యలోకానికి సంబంధించినటువంటి సత్య కుండం ఏదైతే ఉందో అక్కడ పూర్తి అవుతుంది అని. కాబట్టి ప్రేయో మార్గంలో ప్రయాణిస్తూ మనందరం అంటే లౌకిక సుఖ మార్గాల్లో ప్రయాణిస్తూ 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 దేవహితం, దేవతలకి హితమైనటువంటి శ్రేయో మార్గానికి వెళ్ళే ఏర్పాట్లు చేసుకోవాలి అని ఈ చిన్నదైనటువంటి దేవహితం యదాయు అనే దాంట్లో హితం అనేటటువంటి పదం మనకి తెలియజేస్తుంది. సమయం 1/2 నిమిషమే ఉంది కాబట్టి ఒక్క మాట చెప్పి ముగిస్తాను. హితానికి ప్రియానికి తేడా ఒకటే. ప్రియం అనేటటువంటిది తాత్కాలిక సుఖాన్ని కలిగిస్తుంది. మద్యం దారా తాగుదామని అనగానే వీడు వెళ్తాడు, శరీర ఆరోగ్యం పాడవుతుంది, కుటుంబం ధ్వంసం అవుతుంది, శాశ్వత అవమానానికి పాల్పడతాడు. తాత్కాలిక సుఖాన్ని ఇచ్చేది ప్రేయస్సు, శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇచ్చేది శ్రేయస్సు. శరీరానికి ఏదైనా అనవసరమైనటువంటి ఏదో ఒక పుండు గిండుగా వచ్చినట్టయితే శస్త్రచికిత్స చేసి దాన్ని తొలగిస్తారు. తొలగించే వేళలో కష్టాన్ని కలిగిస్తుంది, తర్వాత జీవితాంతం సౌఖ్యాన్ని ఇస్తుంది. ఈ ఏ ప్రేస్ ఏదైతే ఉందో అది తాత్కాలికంగా సుఖాన్ని, మద్యసేవ తాగడం అప్పటికప్పుడు ఆనందాన్ని కలిగిస్తుంది, జీవితాంతం కష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ప్రేయో మార్గం నుంచి శ్రేయో మార్గానికి అంటే ఇహలోక సౌఖ్యం నుండి పరలోక సౌఖ్య దృష్టికి వెళ్ళాలి అని మహానుభావులైనటువంటి వారు వేద ఋషులు తెలియజేస్తూ దేవహితం యదాయు, మీ ఆయుష్యాలన్నీ ఆ విధంగా దేవహితంగా చేసుకునేలా చేసుకోండి అని తెలియజేస్తూ చెప్పారు. స్వస్తి. మాన్యులు మైలూరు శ్రీనివాసరావు గారు ఇవాళ
రెండు ప్రసిద్ధమైనటువంటి మార్గాలను గురించి, ప్రేయస్సును శ్రేయస్సును గురించి మన ప్రాచీనులు ఋషులు ఎలా చెప్పారు, ఏ ఉద్దేశ్యంతో చెప్పారు అనేది మహాభారత కథ, భాగవతానికి సంబంధించిన విశేషాలతో జోడించి చెప్పి మనకు కొత్త ఆలోచనలను కలిగించారు. అశాశ్వతమైనటువంటి సుఖాలు కాకుండా శాశ్వతమైనటువంటి సుఖాన్ని మాత్రమే మనం కోరుకోవాలి అనేది ఒక చిన్న మాటలో, ప్రేయస్సు శ్రేయస్సు హితం అనే మాటలో ఇన్ని విశేషాలు ఉన్నాయని మనకు మార్గదర్శనం చేశారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విపులంగా చెప్పి ఈ విషయాల్ని వివరించడం బాగుంది. వారికి మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. ఈరోజు వేద సూక్త కౌముది 4వ భాగంగా చక్కటి విషయాలు మనకి అందజేసినటువంటి పెద్దలు మానీయులు మైలవరపు శ్రీనివాసరావు గారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈరోజు కార్యక్రమాన్ని యథాతథంగా కృష్ణ స్థితితో ముగించుకుందాం. నమస్కారం. కనుగోమే బ్రజసుందరి మధుర శృంగార ప్రభు, నూతన గీర్వాణ పద ప్రయోగ పడుతా మున్ను నా జనకుండిచ్చిన సంస్కృతాంధ్ర కవితా స్వాధ్యాయమున్ దివ్య చింతన నీ పదయుగీనమై ఏ రోజులు పంపించాను నేను మీకు, ఆ రోజు ఏ రోజు పంపించాను దాని ట్రాకింగ్ నెంబర్ తో సహా పంపించానుగా మీకు.